మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్యధ్యానము మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లినని చెప్పెను. ప్రియులారా, ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధిస్తున్నటువంటి స్థలానికి తల్లి అలాగే సహోదరులు వచ్చి వెలుపట ఉన్నటువంటి ఆ సమయాన తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ప్రభువారితో, అయా, నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెదుగుచున్నారని ప్రభువారికి చెప్పినప్పుడు ప్రభువారు తన చుట్టూ ఉన్న తన శిష్యుల వైపు తన చేతులు చాపి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఇదిగో దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లినని ప్రభువారు వారికి ఉత్తరమిచ్చెను. ప్రియులారా, ఈ మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని చిత్త ప్రకారం చేయాలని, దేవుని చిత్తమును జరిగించాలని, దేవుని చిత్తమును జరిగించేవారే శ్రేష్టమైన వారు, నావారు అని చెప్పటానికి ప్రభువారు ఈ మాటలో పలుకుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుని పిల్లలం అనుకుంటున్నాం, దేవునికి చెందినవారుగా ఎంచబడుతూ ఉన్నాం, ఆయన కొరకు జీవించేటటువంటి వారుగా కనపడుతూ ఉన్నాం. కానీ ఆయన చిత్తాన్ని లేక దైవ చిత్తాన్ని మనం కనుగొనలేక జరిగించలేకపోతూ ఉన్నాం. దేవుని పిల్లలంగా ఈనాటి దినాల్లో మన జీవితాల్లో ఒక శ్రేష్టమైన లక్షణం, దేవుడు మనను చూచి సంతోషపడే జీవితం ఏంటంటే ఆయన చిత్తాన్ని మనం జరిగించేటటువంటి వారుగా ఉండటం. ప్రభువారు అందుకనే ఆయన బోధనలో చాలా మార్లు తండ్రి చిత్తాన్ని చేయమని, దైవ చిత్తాన్ని చేయమని పదే పదే తెలియచేయటం మనం చూస్తాం. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకంటారు? ఇంకంత మాత్రమే కాదు, మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదివితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చూడండి ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట ప్రభువారు వివరిస్తూ ఉన్నారో. ప్రభువా ప్రభు అని పిలుచుట కాదు, కానీ అలాగుండేవారు పరలోక రాజ్యములో ప్రవేశించరు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు, దేవుని చిత్త ప్రకారం చేసేవారే పరలోక రాజ్యమందు ఉంటారని ప్రభువారు తెలియజేయటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేటి దినాల్లో మన జీవితాల్లో మనం ఏ మార్గంలో వెళుతున్నామో, ఎటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నామో, మన మాటలు ఎలాగున్నాయో, మన చర్యలు ఎలాగున్నాయో వాటన్నిటినీ పరిశీలిస్తూ నిజంగా నా జీవితంలో నేను దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానా లేదా, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నానా లేదా, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాను, ఆయన కుమారుడునని ఆయన కుమార్తెనని చెప్పుకుంటున్నాను, కానీ దైవ చిత్త ప్రకారం జీవించే జీవితం నాలో ఉందా లేదా అని ప్రతి ఒక్కరూ మనల్ని మనం గమనించుకొని ఆయన చిత్తాన్ని జరిగించడానికి మనల్ని మనం ఎల్లప్పుడూ సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎల్లప్పుడూ మనం అలాగ జరిగించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం జరిగించువాడు నిరంతరం నిలుస్తాడని వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు. లోకము దాని ఆశ గతిస్తూ ఉంది. లోకాశలతో జీవించేవారు పతనమైపోతారు, ప్రభువు దగ్గర ఉండరు.
ఆయన చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారు సదాకాలం ఆయన మహిమలో నిలుస్తారు, ఆయన రాజ్యములో ఉంటారు. కాబట్టి ఆయన చిత్తాన్ని జరిగిద్దాం, దైవ చిత్తానుసారంగా జీవిద్దాం, సదాకాలం ఆయన దగ్గర ఉండగలిగే భాగ్యమును పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి, స్తోత్రాలు. మేము మీ చిత్తమును జరిగించేవారు ఉండాలని, మీ చిత్తమును జరిగించేవారే మీకు చెందిన వారుగా ఉంటారని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి, స్తోత్రాలయ్యా. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. వారు సమస్త పనుల్లో మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని మీ కృపలతో మీరు ఆవరింపచేసిన ఆయన వారి మార్గాలంతట మీద మీ ఎలుగును ప్రకాశింపచేసి కావలసిన నడిపింపును సహాయం దయచేసి మీ దీవెనలతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.